అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం ఈ వీడియో నందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయూత పథకం అంటే తెలుసు కదా, 18,750 అసలు సంవత్సరానికి ఆ స్కీమ్ని వైఎస్ఆర్ చేయూత అంటారు. దీనికి సంబంధించి 4వ విడత అమౌంట్ అనేది ఎలక్షన్ ముందు మనకు పడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం అప్పుడు మేము వేయలేము అని అయితే ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత వారం రోజుల లోపల ఇప్పటి వరకు ఏ పెండింగ్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు అమౌంట్ అని కూడా రిలీజ్ చేస్తామనేది చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి మే 18వ తారీఖు నుండి అమౌంట్లు అయితే పడుతూ ఉన్నాయి, చెక్ చేసుకోండి. కావున దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ ఉంది. అది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లోనూ ఇస్తాను. ఓపెన్ చేసుకోండి. అక్కడ అది నేను 2022లో రాసిన పోస్ట్, అది కంగారు పడద్దండి. దాంట్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, వైఎస్ఆర్ చేయూత పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అని. కావున అందులో చెక్ చేసుకుంటేనే మీకు అఫీషియల్గా గవర్నమెంట్ ద్వారా నీ డేటా అనేది వస్తుంది. సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఆధార్ నంబరు, వైఎస్ఆర్ చేయూత అనే స్కీమ్ ఎంచుకోండి. నెక్స్ట్ సంవత్సరం 2024-25 ఎంచుకోండి. ఒక క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అనేది చివరిగా రావాలి. చివరన పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ ఏ బ్యాంకులో పడింది, ఏ తేదీన పడింది అని అయితే ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకోండి. ఓకే, ఇదండి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి. చాలామంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రతి వీడియోలో కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అప్డేటు. ఈ వైఎస్ఆర్ చేయూతే కాకుండా నిన్న అంటే మే 18వ తారీఖున కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అమౌంట్ కూడా విడుదల చేశారు. కాబట్టి రైతులకు ఈ విషయాన్ని కూడా తెలియజేయండి. నెక్స్ట్ అంతకు ముందుగా ఒక 2 రోజుల ముందుగా అయితే జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అమౌంట్ కూడా జమ అయ్యాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, అది ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఈ 4 పథకాలకైతే అమౌంట్ అయితే పడుతూ ఉన్నాయి. ఇక మిగిలిన నుంచి ఈబీసీ నేస్తం ఉంది. నెక్స్ట్ జగనన్న చేదోటికి సంబంధించి కొంతమంది పెండింగ్ అమౌంట్ అయితే కొంతమందికి ఉంది. అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్ పడకుండా భయాన్ని వల్ల వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా పడలేదు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా పడదా కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాబట్టి ఇప్పటివరకు ఈబీసీ నేస్తంగా అయితే పడలేదు, మిగతా అన్ని వాటికైతే అమౌంట్ పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇది ఈరోజు నడుకున్న అప్డేటు. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.